ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ మహోన్నతని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి వారము కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభు యొక్క వాక్యము ద్వారా బలపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నా. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒకసారి ప్రార్థన చేద్దాము. మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి గొప్ప కార్యాలు చూడవలసిందిగా తెలియజేస్తున్నా. ప్రార్థన. కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన పరిశుద్ధుడు అయిన మహోన్నతుడు అయిన దేవుడు ప్రభువా, ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా వినుచున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతను, వేదన, తొందర, సమస్యలన్నింటినీ కూడా విడుదల దయచేయండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, ఆదరించండి. నీలో ఇంకా బిడ్డలు బలపట్టుకుని నీ కార్యములు చేస్తూ వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. వాడెల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగం ఏ సందర్భంతో కూడినటువంటిది అని మనం చూస్తే, యేసు ప్రభు వారి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినటువంటి కాలంలో 30 సంవత్సరములు యూదులు వారి యొక్క పరిమితితో కూడినటువంటి సంవత్సరాలుగా, ఒక బోధకుడు 35 సంవత్సరాల తర్వాతే బోధించవలసినటువంటి విషయము వారు కలిగి ఉన్నందువలన 30 సంవత్సరములు దాటిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సేవ చేయడానికి బయలుదేరారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకెంతకాలం ఆయన భూలోకంలో సేవ చేశారంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన గంభీరమైనటువంటి సేవ చేశారు. ఆయన సేవలో ప్రథమమైనది దేవుని రాజ్య సువార్త. ఆయన సేవలో రెండవది అద్భుతాలు. ఆయన సేవలో మూడవది సూచక క్రియలు. ఆయన సేవలో 4వది మహత్కార్యాలు. ఇందులో రోగులు స్వస్థతలు ఉన్నాయి, దయ్యాలు వెళ్ళగొట్టడం ఉంది, ఆహారం లేని సమయాల్లో కూడా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చుతుంది. అలాగనే ఆత్మ సంబంధమైన ఆహారం, మానవులకు కావలసినంత మట్టుకు యేసయ్య ఇవ్వటం జరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆనాటి కాలములో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులకు సత్యమును బోధించినటువంటి బోధ, పవిత్రతను, నీతిని బోధించినటువంటి ఆ సత్య సంబంధమైనటువంటి వాక్యం యేసయ్య ద్వారా వారు విన్నారు. అలాగనే చీకట్లో కూర్చున్నటువంటి వారు వెలుగును చూశారు. అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యమును గూర్చి, రాజ్యములో ఉన్న సంగతులను గూర్చి, పరలోక వైభవాన్ని గూర్చి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ లోకము, దాని అంతము, దాని యొక్క స్థితిగతులు పూర్తిగా వివరించారు యేసయ్య. అంతేకాకుండా
మానవుని యొక్క హృదయం ఏ రీతిగా చెడిపోయిందో, చెడిపోయిన హృదయంతో మానవుడు ఏ రీతిగా చెడ్డ కార్యాలు చేస్తూ కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, బ్రతుకులను పాడు చేయడానికి, ప్రకృతిలో ఉన్నటువంటి దేవుని సృష్టిని నాశనము చేయడానికి ఏ రీతిగా తయారైపోయాడో ఆ విషయాలన్నీ కూడా యేసయ్య ద్వారా ఆ 3.5 సంవత్సరాల్లో మనం వెంట వస్తాం. అంత మాత్రమేనా అనుకుంటే కాదు, కానీ ఆ దినాలలోనూ దురాత్మల చేత పట్టబడినటువంటి మనుషుల విషయాలలో యేసు ప్రభువారు ప్రత్యేకంగా వారిని దర్శించి వారిలో ఉండేటువంటి దురాత్మలను వెళ్ళగొట్టి వారిని స్వస్థ సిద్ధులుగా చేసినటువంటి అనుభవాలు ఓ కొల్లలుగా ఆయన చేసినటువంటి కార్యాల్లో మనం చూస్తాము. యేసు ప్రభువారిని వెంబడించినటువంటి ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే, ఆయన దగ్గర ఆహారం కొరకు వెంబడించినటువంటి వారు ఉన్నారు, ఆయన దగ్గర స్వస్థతల కొరకు వెంబడించిన వారు ఉన్నారు, ఆయన దగ్గర అద్భుతాలు చూడటానికి వెంబడించిన వారు ఉన్నారు, ఆయన చెప్పేటువంటి మాటలు విని బలము పొందేటువంటి వారు ఉన్నారు, ఆయనను విమర్శించేవారు కూడా ఆయనను వెంబడించక మానలేదు. వీరందరూ కూడా యేసుతో కూడా నడిచారు. కాబట్టి యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాత్యమైనటువంటి మహోపకారముతో కూడినటువంటి ఈ పరిచర్య ప్రపంచమంతా కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూసింది. ఈనాడు ప్రపంచమంతా సార్వత్రిక సంఘము ఉన్నది అంటే దానికి కారణం యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేసినటువంటి సేవ ఫలితమే. ఆ తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులు, వారి పరిచర్య, విస్తరణ, ఇదంతటిని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ముఖ్యముగా ఇంత గొప్ప సేవను చేస్తూ వచ్చింది. దేవుని చేత దర్శించబడిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందారు, మారు మనసు పొందారు, విడుదల పొందారు. ఆ దినాలలోనే కాదు, ఈ దినాలలో కూడా ఈ సేవ ద్వారా గొప్ప కార్యములు చూస్తూ ఆదరించబడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవలో మనం చదివినటువంటి వాక్య భాగములో ఉండేటువంటి ఒక అద్భుతమైన కార్యం. ఎంత అద్భుతం అంటే, ఒక మనిషికి దాదాపుగా 2000 దయ్యాలు పడితే గెరాసేన్ అనేటువంటి దేశంలో ఉన్నాడు. అది పల్లె కాదు, లేకపోతే ఒక చిన్న ఊరు కాదు. అది గెరాసేనల దేశం అనేటువంటి దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేశంలో ఆయన ఊరు పేరు లేక పట్టణం పేరు వ్రాయబడలేదు, కానీ అతడు ఆ దేశంలో 2000 దయ్యముల చేత పట్టబడి అపవిత్రాత్మల చేత నింపబడి అతడు ఆ దేశంలో తిరుగుతున్నాడు, లేక ఆ పట్టణములో తిరుగుతున్నాడు. ఆ పట్టణములో ఆ రీతిగా దయ్యముల చేత పట్టబడినటువంటి మనిషి తిరగటం అనేది మరి ఒక రాక్షసుడు తిరిగినట్లుగా ఉన్నట్లుగా ఉందేమో, ఒక సైకోగా తయారైపోయాడేమో, లేక ఒక నర హంతకుడుగా తయారైపోయాడేమో, లేక ఈ మనిషిని చూచిన వారు అందరూ కూడా భయంకరమైనటువంటి భయము చేత వణికిపోతున్నారేమో తెలియదు. కానీ అతన్ని పట్టుకొని ఆ పట్టణములు ఉండేటువంటి ప్రజలు లేక ఆ దేశములు ఉండేటువంటి ప్రజలు అతన్ని పట్టుకొని సంకెళ్ళ చేత బంధించారని వ్రాయబడింది బైబిల్లో. సంకెళ్ళు వేశారు అతనికి, గొలుసులతో కట్టి వేశారు అతన్ని. ఒక దయ్యము పట్టిన మనిషిని ఎదుర్కోవటమే కష్టం. అలాంటిది దాదాపుగా 2000 దయ్యములు పట్టినటువంటి మనిషిని ఎదుర్కోవటం, సాధు చేయటం, అతన్ని ఒక చోట కూర్చుండబెట్టడం, లేదు అతన్ని మనుషుల యొక్క స్వాధీనంలోకి తీసుకుని రావటం అనేది ఎంత అసాధ్యమో ఇక్కడ వ్రాయబడింది.
వాళ్ళు సంకెళ్ళ చేత గొలుసుల చేత అతన్ని బంధించినప్పుడు అతడు చేసినటువంటి పని ఏంటంటే, ఆ దయ్యములు అతనిలో ఉన్నాయి కాబట్టి, దయ్యము యొక్క బలముంది కాబట్టి, దురాత్మల యొక్క బలముంది కాబట్టి, ఆ వ్యక్తి ఆ గొలుసులను, ఆ సంఖ్యలను, ఆ ఇనుముతో కూడినటువంటి వాటన్నిటిని కూడా తెంపివేశాడు, తుత్తినీలుగా చేసి పారేశాడు. దారపు పోగులు తెంచినట్లుగా తెంచేశాడు. ఆ మనిషిని చూసి ఇంకా భయపడ్డాడు. దేశంలో ఈ మనుషులతో ఎంతో భయంకరము అనుకున్నాడు. తన కుటుంబ సభ్యులు కూడా అతన్ని విడిచిపెట్టారు. సమాజం అతన్ని విడిచిపెట్టేసింది. ఎవరు అతన్ని బాగు చేసేటువంటి పరిస్థితులు లేవు. వైద్యులు ఆయనను బాగు చేయడానికి కుదరలేదు. ధనము ఆయన బాగు చేయడానికి కుదరలేదు. బంధువులు ఆయన బాగు చేయడానికి కుదరలేదు. రక్త సంబంధాలు ఆయన బాగు చేయడానికి కుదరలేదు. ప్రభుత్వాలు కూడా ఆయన బాగు చేయలేకపోయినాయి. ఆ దేశంలో కూడా ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం కూడా ఆయన బాగు చేయలేకపోయింది. చివరికి ఆ వ్యక్తి ఎక్కడ నివాసము చేస్తూ ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి సమాధుల దొడ్డులో, సమాధుల మధ్య ఆ వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. సమాధులలో ఆ వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు అంటే, సమాధుల దొడ్డిని ఏమంటారు? శ్మశానం అంటారు. అంటే దయ్యములు శ్మశానంలో ఉన్నాయా? దయ్యములు శ్మశానంలో ఏమీ లేవు. దయ్యములు ఎక్కడున్నాయి, దురాత్మలు ఎక్కడున్నాయి అంటే మనుషుల్లోనే ఉన్నాయి. ఈ 2000 దయ్యాలు శ్మశానంలో తిరగట్లేదు, కానీ ఈ మనిషిలో ఉండి ఈ మనిషిని పాడు చేయటమే కాక, ఈ మనిషిని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మకు కూడా హాని చేస్తూ వాటి స్వాధీనం అందించుకొని ఆ మనిషికి దారి తెంగు లేకోకుండా, భవిష్యత్తు ఏంటో తెలియకోకుండా, కుటుంబం ఏంటో తెలియకోకుండా, విలువేంటో తెలియకోకుండా, వస్త్రపు విలువ తెలియకుండా, ఏ విలువ తెలియకుండా అతన్ని సర్వనాశనములోనికి ఆ 2000 దయ్యాలు నడిపించేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ దినాలలోనే కాదు, ఈ దినాలలో కూడా అలాంటి దయ్యములు పట్టినటువంటి వారు సమాజంలోనే ఉన్నారు. వారు ఏం చేస్తారు అంటే, దురాత్మలు పట్టినవాడు దురాత్మ పనులే చేస్తాడు. దయ్యములు పట్టినవాడు దయ్యపు పనులే చేస్తాడు. చీకటి పట్టినటువంటి వాడు చీకటి కార్యాలే చేస్తాడు. ఈ చీకటి సంబంధమైన కార్యముల చేత కుటుంబమును చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు, జీవితమును చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు, ఆరోగ్యమును చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు, బిడ్డల భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తాడు. అతడికి తోచినదే చేస్తాడే కానీ అతడికి సృష్టికర్త దేవుడు ఉన్నాడనే సంగతి కానీ, అతని మీద ఆధారపడినటువంటి జనమున్నారు, లేక ప్రజలున్నారు, లేక కుటుంబం ఉన్నది అనేటువంటి ఆలోచనలే అతనికి రాకుండా నడుస్తూ ఉంటాడు. నా మట్టుకు నేను తాగుతాను, నా ఇష్టం అంటారు ఒక్కొక్కరు. నా మట్టుకు నేను నా జీవితం ఎంజాయ్ చేస్తానంటారు మరొకరు. నా మట్టుకు నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా నడుస్తాను, మీకేం పని అంటారు కొందరు. వీరందరూ ఏ జాబితాలోనికి వస్తారు అంటే, అపవాది చేత పట్టబడినటువంటి ప్రజలుగా వీరు ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు దేవుని చేత నిర్మించబడినటువంటి వ్యక్తివని, నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివని, నీ జననం దేవునికి ఇష్టమైందని, ఈ భూమి మీదకి నీవు రావటానికి దేవాది దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడని, నీ జీవితం దేవుని స్తుతించేదిగా ఉండాలని, నీ జీవితం నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉండాలని, నీ జీవితం మెట్టుకు దేశమునకు ఉపయోగపడేటువంటి జీవితముగా ఉండాలని దేవాది దేవుడు ఈ లోకములో నిన్ను పుట్టించాడు. కానీ నీవంటున్నావు,
నా ఇష్టం, నా మట్టుకు నేను మాట్లాడతా, నా మట్టుకు నేను బ్రతుకుతా, నా మట్టుకు నేను జీవిస్తా అన్నట్లుగా దేవుని యొక్క భయము లేకోకుండా, సత్యమును ఎరగకుండా, వివేకం అనేది లేకుండా, దైవ జ్ఞానం అనేది కనపరచకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, భవిష్యత్తు పట్ల భయము లేకుండా, దేవుని పట్ల భయము లేకుండా జీవిస్తున్నావేమో. అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే ఇదిగో నీలో ఎవరున్నారు అంటే దురాత్మ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి దగ్గరకు, ఇలాంటి వ్యక్తి దగ్గరకు ఎవరు వెళ్ళారు అంటే బాగు చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తిని దర్శించటానికి యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. ఆయన నావనికి నదులను దాటి గెరాసేల దేశంలోనికి వెళ్ళాడు. అంత కష్టపడాల్సిన అవసరం దేవునికి ఏంటి? అంత బాధపడాల్సిన అవసరం దేవునికి ఏంటి? అంతగా నదులు దాటవలసిన అవసరం దేవునికి ఏంటి? ప్రియులారా గమనించు సోదరుడా, సోదరి, నీ జననం దేవుంది, నీ యొక్క జీవితం దేవుంది, నీ దేహము దేవుంది, నీ కొరకు దేవుడే. నువ్వు అట్లా నశించుకోవటం ఇష్టం లేక ఆయన నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ గెరాసేల దేశంలో ఉన్నటువంటి ఈ మనిషి దగ్గరికి ఎంత ప్రయాసపడి వెళ్ళాడో, నశించిపోతున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు చూసి, నీ కుటుంబాన్ని దేవుడు చూసి, నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు చూసి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సమాజాన్ని, నీ దేశాన్ని బాగు చేయటానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఆయన దిగొచ్చాడు. ఆ సంగతి ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా చదివావా? యేసు ప్రభువారు నదులు దాటుకొని ఆయన ఈ గెరాసేల దేశమునకు వెళ్ళి, గెరాసేల దేశంలో 2000 దయ్యముల చేత పట్టబడినటువంటి ఈ మనిషిని కలుసుకుంటాడు. ఎంత అద్భుతం! మన వాళ్ళే మనల్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, మన వాళ్ళే మనల్ని త్రోసివేస్తున్నప్పుడు, మనం ఎందుకు కొరగాము అన్నప్పుడు, మంచం మీద జీవితాన్ని గడుపుతున్నప్పుడు, మరణం మన ఎదుట నిలబడి నవ్వుతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మన బ్రతుకులో కుదేలైపోయినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, నిన్నెవరైనా వచ్చి ఆదుకునేవారు ఉన్నారా? ఆదరించేవారు ఉన్నారా? పలకరించేవారు ఉన్నారా? అలాంటి వారు ఎవరు ఉండరు. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను పలకరించగలడు, నిన్ను బ్రతికించగలడు, నిన్ను లేవనెత్తగలడు, నిన్ను ఆదరించగలడు. నీ జీవితాన్ని మరల నిన్ను ఎందరైతే వ్యతిరేకించారో, చీ అన్నారో, ఎందరైతే నిన్ను అవమానపరిచారో, ఎందరైతే నిన్ను చీకొట్టారో, త్రోసివేశారో, పట్టించుకోలేదో, ఎగతాళిగా మాట్లాడారో, వారందరి మధ్య గొప్ప జీవితాన్ని దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు మాత్రమే నీకు ఆ జీవితాన్ని ఇవ్వగలడు. ఈ 2000 దయ్యాలు పట్టినటువంటి వాడు తన జీవితం పాడైపోతుందని, వాడు చేస్తున్నటువంటి క్రియలు కూడా మనం చూస్తే ఎట్లుందో అంటే, రాళ్ళు తీసుకొని వాడి దేహమును వాడు గాయాలు చేసుకుంటున్నాడు. అయ్యో ఇది నా శరీరమే అనేటువంటి స్పర్శ కూడా లేకుండా అయిపోయాడు. నా దేహము పాడైపోతుంది, గాయాలు పాలైపోతుంది, రక్తము కారిపోతుందేమో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా జీవిస్తున్నాడు. అందులో నేను చూసినటువంటి వ్యక్తులు త్రాగి రోడ్ల మీద, రోడ్డు ప్రక్కల పడిపోయేటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది. మానవుడా, నీ బ్రతుకు అదేనా? అందుకని దేవుడు నిన్ను సృష్టించింది. నేను ఒక రోజు ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో
ఒక ఊరిని నేను వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక సైడ్ బోర్డు పక్కన ఒక యవనస్తుడు పడిపోయి ఉన్నాడు. యవనస్తుడు పడిపోయి ఉంటే ఆ యవనస్తుడు ఎవరు అతను పట్టించుకోలేదు. ఆ పడిపోయినటువంటి స్థలము కూడా అంత మంచిగా ఏమి లేదు, చాలా ఘోరంగా ఉంది. బాగా త్రాగేశాడు, అతడు పడిపోయాడు, అతను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రియులారా, ఆ సమయంలో అతనికి భార్య, చిన్న కుమార్తె, చిన్న కుమారుడు ఉన్నారు. వారికి ఆ సంగతి తెలిసి ఈ మనిషిని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నాన్న పడిపోయాడు, ఎందుకు పడిపోయాడో తెలియదు వాళ్ళకి, అయినప్పటికీ నాన్న పడిపోయాడని వాళ్ళు ఏడుస్తున్నారు. భార్య త్రాగి పడిపోయాడని చెప్పని తెలుస్తుంది కాబట్టి ఆమె కూడా ఆయన లేపి ముఖము కడిగి నీళ్లు పోసి ఎంతో జాగ్రత్త చేసి ఆయన తీసుకుని వెళ్ళిపోవటానికి ఆ సహోదరి లేపలేకపోతా ఉంది. 10 మంది సహాయాన్ని అడుగుతున్నారు. అది రోడ్డు ప్రక్కన కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ విషయాన్ని చూసినటువంటి మేము చాలా బాధ కలిగింది. మేము కూడా మాకు తోచినంత మట్టుకు ఆగి హెల్ప్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి చాలా మంది ఈ దినాలలో వారి శరీరాలను నాశనం చేసుకుంటున్నారు, వారి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి యొక్క ధనాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి బిడ్డలు ఏడుస్తున్నారు అనేటువంటి సంగతులు కూడా ఎరగక వారు ఉన్నారు. వారి బ్రతుకుల్లో దేవుని గురించినటువంటి చింత లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా, ఈరోజు ఇతడు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కాబట్టి, సృష్టికర్త కాబట్టి, నీ శరీరానికి నిర్మాణకుడైన కాబట్టి నిన్ను ఆయన ఆ స్థితిలో చూసి సహించలేక చలించిపోయి ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు అన్నట్లుగా ఆ వ్యక్తిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అతని దగ్గర నిలబడగానే అతడు మాట్లాడలేదు, కానీ అతనిలో ఉండేటువంటి 2000 దయ్యాలు ఒక్కసారిగా మాట్లాడటం ప్రారంభించినాయి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, మనిషికి దేవుడు ఎవరో తెలియకపోవచ్చును, కానీ దయ్యానికి మాత్రం దేవుడు ఎవరో తెలుసు. అందుకని అవి మాట్లాడుతూ ఉన్నాయి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేర నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తావని ఆ దురాత్మలు, దయ్యాలు మాట్లాడుతున్నాయి. యేసు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన దేవుడే, కాదంటానికి లేదు, కానీ లోకమును రక్షించడానికి కుమారుడు కావలసి ఉన్నది కాబట్టి కుమారుడుగా ఆయన ఈ లోకానికి దిగివచ్చున్నాడు. ఆయన దిగివచ్చి ఆయన ఈ దయ్యములు పట్టిన వారి దగ్గర నిలబడగానే అప్పుడు వారు ఆ దయ్యాలు మాట్లాడుతున్న ఏమనంటే, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మీరంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. మనిషి మీద పాపము అధికారం చేయటం దేవునికి ఇష్టం ఉండదు. మనిషి మీద దయ్యము అధికారం చేయటం దేవునికి ఇష్టము ఉండదు. మనిషి మీద వ్యాధి అధికారం చేయటానికి దేవునికి ఇష్టము ఉండదు. ఒక మనిషి మీద ఈ లోకములో ఏది కూడా అధికారాన్ని చలాయించడానికి దేవుడు ఇష్టపడడు. కాబట్టి ఈ రోజు మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, నీ మీద దయ్యము పెత్తనం చేస్తుందా, నీ మీద వ్యాధి పెత్తనం చేస్తుందా, నీ మీద రుణములు ప్రభుత్వం చేస్తున్నావా, నీ మీద మనుషులే తిరుగుబాటు చేస్తున్నారా, వాటన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ, ఏది కూడా మనిషి మీద ప్రభుత్వం చేయడం దేవునికి ఇష్టం లేదు. ఈ దయ్యాలు ఆ మనిషిని బంధించి ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వెంటనే ఆయన ఆ దయ్యాలతో మాట్లాడుతున్నాడు, ఈ మనిషిని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి, ఈ మనిషిలో ఉండటానికి వీలు లేదు అని చెప్పని వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. అవి కూడా ఏం చెప్తున్నాయంటే, దేవునితో మాట్లాడుతూ బ్రతులాడుకుంటున్నాయంట. దయ్యాలు దేవుని బ్రతులాడుతున్నాయి.
యేసు ప్రభుని దయ్యాలు బ్రతులాడుతున్నాయి. అవి మనిషిని బ్రతులాడవు. యేసు సర్వోన్నతుడైన దేవుడు కాబట్టి, సర్వాధికారము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి, ఆయన శక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయనను బ్రతులాడుకుంటున్నాయి. ఏమని అంటే మమ్మల్ని పందుల్లోనికి పంపించమంటాయి. ఆ సముద్రము మార్గమందు ఉన్నటువంటి పందులలోనికి వెళ్ళిపోమని యేసు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా ఆ పందులలోనికి వెళ్ళిపోయి, దాదాపుగా పందులని సముద్రంలో పడి చచ్చినప్పుడు వాటి యొక్క సంఖ్య ఎంతంటే 2000 ఇంచుమించు అన్నట్లుగా లేఖనము మనకు వివరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దయ్యములు నిన్ను బాధిస్తున్నవా? ఏది నిన్ను కృంగదీస్తుందో అది దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి కూడా దైవజనునిగా మనము లేఖనాల్లో చూచినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్మటం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే, దేవాది దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచమంతా తెలుసు దేవుడు ఒక్కడే ఉన్నాడని. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఎవరో తెలియక మానవుడు తడబడుతున్నాడు. ఆ దేవుడిని ప్రకటించడానికే దైవజనులుగా మేమున్నాము. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దేవుడు కాబట్టి దయ్యములు నమ్మి యేసుక్రీస్తుకి వణుకుచున్నవి. 2000 దయ్యాలు యేసు ప్రభు మాటకు లోబడ్డాయి. 2000 దయ్యాలు యేసు ప్రభు మాట విని వణికినాయి. 2000 దయ్యాలు ఆయన చెప్పగానే ఆ మనిషిని విడిచిపెట్టి అవి వెళ్ళిపోయినట్లుగా చూస్తారు. తదుపరి ఏం జరిగింది అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, జనులు జరిగిన చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అతనికి స్వస్థత వచ్చింది, అతడు బాగుపడ్డాడు, దయ్యముల నుండి విడుదల పొందాడు. చివరకు అతడు ఏమని మాట్లాడతాడు? దయ్యములు ఎంతవరకు మాట్లాడాయి, ఇతడు ఏమని మాట్లాడతాడంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమలాడుకున్న, యేసు ప్రభువా నీ దగ్గరే నేను ఉంటాను అని బ్రతులాడుతున్నాడు. ఈ రోజున నీవు దేని చేత పీడించబడుతూ ఏడవబడుతూ నాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్నటువంటి నీకు విడుదల ఎక్కడంటే యేసుక్రీస్తులోనే. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు, నీ బ్రతుకులు అద్భుతాలు చేస్తాడు, నీవు శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లుగా చేస్తాడు. అంతేకాకుండా ఆయన దగ్గర నువ్వు ఉండి, నీ దగ్గర ఆయన ఉండి ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు కలగజేస్తాడు యేసు ప్రభువు. కాబట్టి ప్రియులారా, నీ మీద ఏ ప్రభుత్వం చేస్తుందో, మంచం మీద ఉన్న వ్యాధితో ఆ వ్యాధి నుండి యేసయ్య విడుదల దయచేస్తాడు. శోధించబడుతున్నావా, కొట్టబడుతున్నావా, దుఃఖములో ఉన్నావా, వ్యాధి అనుభవిస్తూ మరణానికి దగ్గరైపోయావా, అప్పుల బాధలు ఉన్నావా, కూరుకుపోయావా, ఇదిగో నిన్ను విడిపించడానికి యేసు ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు రా. లేదు రాలేకపోతే నీవు ఆయన వైపు తిరిగి, యేసు ప్రభువా నేను ఈ స్థితిలో పడి ఉన్నాను, నన్ను క్షమించు, నా పాప దోష అపరాధములని క్షమించు, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నీవు నా దగ్గరకు రా, నాకు విడుదల కలగచేయమని నీవు ప్రభుని అడిగినట్లయితే నువ్వు నోరు తెరిచి వెంటనే యేసయ్య నీ దగ్గరకు వచ్చి ఉచితమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను లేవనెత్తుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.